ఫరహతుల్లా ఘోరీ ఇతను ముందుగా ఓ మత ప్రబోధకుడు. తన ప్రవచనాలను ప్రజల మంచి కోసం కాకుండా ప్రజల ప్రాణాలను తీసేందుకు ఉసిగొల్పుతున్న వ్యక్తి. రీసెంట్గా జరిగిన రామేశ్వరం గూడ్స్ రైలును డీరైల్ చేయడానికి ట్రై చేశారు. ట్రాక్పై ఓ సిమెంట్ బ్లాక్ను పెట్టారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో ఈ సీన్స్ అన్నింటినీ లింక్ చేస్తాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరగడం వేరు, సిగ్నల్ ఫెయిల్యూరో లేకపోతే పట్టాలు జరగడము ప్రమాదవశాత్తు. పట్టాల మీద సిలిండర్లు, పట్టాల మీద సిమెంట్ బ్లాకులు, పట్టాలను డీరైల్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అది కుట్రలో భాగం. ఈ విషయాలను ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కన్ఫర్మ్ చేయలో కూడా ఇతని పేరుంది. ఆ ఘటనలో 30 మంది చనిపోగా 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత 2005లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో జరిగిన సూసైడ్ బాంబ్ కేసులో కూడా ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే లేటెస్ట్గా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన పలువురు ఉగ్రవాదుల హ్యాండ్లర్ కూడా ఘోరీ అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇండియాలో అరాచకం సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి పాక్ ఉగ్ర సంస్థలు. వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో చివరికి ఇలా రైల్వే లైన్లను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. అట్ ది సేమ్ టైం ఇలా సైలెంట్గా ఉండి వైలెన్స్ను సృష్టించాలని చూస్తున్న టెర్రర్ నెట్వర్క్ భరతం పట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అధికారులు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.